హలో మామ, వెల్కమ్ టు కేడా మామ. అంటే ముళ్ళు ఎక్కువ ఉంటాయి కాబట్టి సో ఇదంతా నిన్న చేసాము. సో ఇంకా మీరు చూస్తే ఇక్కడ ఇంకా బ్యాక్ యార్డ్లో అక్కడ యాపిల్ ట్రీ ఉంది. ఆ లాస్ట్లో ఆ యాపిల్ ట్రీని ఇంకా ప్లాన్ చేయాలా. యాపిల్ ట్రీని ప్లాన్ చేయాలంటే ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. సో ఈ ప్లాన్ తెచ్చాను. ఈ ప్లాన్ని బహుశా ఇక బ్యాక్ యార్డ్లో నేను ప్లాన్ చేస్తాను ఇక్కడ ఈ ఏరియాలో. సో దట్ మనకు సెంటర్లో ఉంటే మనం ఫ్రూట్స్ ఎప్పుడైనా రేపొద్దున అంటే 1 or 2 yearsలో ఇది పెరిగితే అప్పుడు మనం దాన్ని వాడుకోవచ్చు. ఇది మా బ్యాక్ యార్డ్ మొత్తం క్లీన్ చేశాను. సో దట్స్ హౌ ఇట్ లుక్స్. ఇంకా చాలా పని ఉంది బ్యాక్ యార్డ్. కెనడాలో బ్యాక్ యార్డ్ ఉంటే చాలా పనులు ఉంటాయి సమ్మర్లో ఎక్కువసేపు. సో చాలామంది నన్ను ఎక్స్ప్రెస్ ఎంట్రీ ప్రొఫైల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి మామ అని చెప్పేసి చాలామంది నన్ను అడిగారు. సో వాళ్ళ కోసం నేను ఈ చిన్న వీడియో చేస్తున్నాను. ఎక్స్ప్రెస్ ఎంట్రీ ప్రొఫైల్ వచ్చేసి మీరు ఫస్ట్ మీకు ఐఎల్స్లో బ్యాండ్ 6 రావాలా ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవాలంటే. సో మీరు ఎక్స్ప్రెస్ ఎంట్రీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవాలంటే మీరు ఐఎల్స్ పూర్తి అయ్యేలా, తర్వాత వెస్ట్ పూర్తి అయ్యేలా, ఆ తర్వాతనే మీరు ఎక్స్ప్రెస్ ఎంట్రీ ప్రొఫైల్లోకి మీరు యూ కెన్ లాగ్ యువర్ సెల్ఫ్ అంటే మీరు ప్రొఫైల్ని క్రియేట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ చాలామంది నేను అడిగే బేసిక్ క్వశ్చన్ ఏంటంటే ఐఎల్స్ రాయాలా సెల్ఫ్ రాయాలా అని చెప్పేసి చాలామంది నన్ను అడుగుతున్నారు. సో ఇట్స్ ఆల్ డిపెండ్స్ అపాన్ మీకు ఒకసారి ఐఎల్స్ ఓపెన్ చేసి చూడండి, సెల్ఫ్ ఓపెన్ చేసి చూడండి, రెండు కంపేర్ చేసుకోండి. చాలా మటుకు కొందరు ఏమంటారంటే సెల్ఫ్ అనేది కొంచెం ఈజీగా ఉంటుంది అని చెప్పేసి నేను విన్నాను. మా ఫ్రెండ్ కూడా రీసెంట్గా తను ఫస్ట్ ఐఎల్స్ రాసి తర్వాత సెల్ఫ్ రాసే బెటర్ స్కోర్ వచ్చిందన్నమాట. సో ఆ రకంగా కూడా మీరు ట్రై చేయొచ్చు, సెల్ఫ్ కూడా ట్రై చేయొచ్చు. సెల్ఫ్ ఐఎల్స్ రెండు ఎలిజిబుల్ మన పిఆర్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవడానికి, కెనడా ఎక్స్ప్రెస్ సెంటర్లోకి మనం లాగిన్ కావడానికి. తర్వాత వచ్చేసి నెక్స్ట్ వెస్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది వెస్ చేయించుకోకుండా ఐఎల్స్ స్టార్ట్ చేసి ఐఎల్స్ ప్రిపేర్ అయిన తర్వాత నిదానంగా వెస్లోకి మనము తర్వాత నిదానంగా అప్లై చేద్దామని చెప్పేసి అనుకుంటున్నారు. ఇదంతా టైం వేస్ట్. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే వెస్ అప్లై చేసి వెస్ సబ్మిట్ చేసిన తర్వాత ఇట్ విల్ టేక్ 1 month or 45 days టు గెట్ ద వెస్ అప్రూవ్ అనమాట. సో ఆ టైంలో మీరు ఈ 45 daysలో మీరు యూ కెన్ అప్లై ఫర్ ది ఐఎల్స్.
సో ఐఎల్స్ అప్లై చేసి ఐఎల్స్ చదువుకుంటూ ఐఎల్స్ ఎగ్జామ్ రాశారనుకోండి, ఆ లోపల మీకు 45 డేస్లో మీకు ఈ వెస్ వస్తుంది, ఐఎల్స్ స్కోర్ వస్తుంది. దాంట్లో అప్పుడు 2 బేస్ చేసుకొని మీరు యూ కెన్ క్రియేట్ ద ఎక్స్ప్రెస్ ఎంట్రీ ప్రొఫైల్ మాట. సో ఐఎల్స్లో మీకు బ్యాండ్ 6 వస్తేనే ఎక్స్ప్రెస్ ఎంట్రీ ప్రొఫైల్ మిమ్మల్ని అలో చేస్తుంది క్రియేట్ చేసుకోవడానికి ప్రొఫైల్. సో మీరు అందరూ ప్రతి ఒక్కరు ఐఎల్స్ బ్యాండ్ 6 రావడానికి ట్రై చేయాలా. సో ఇప్పుడు ఎక్స్ప్రెస్ ఎంట్రీకి ఐఎల్స్ అనేది మ్యాండేటరీ మామ, గుర్తుపెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే కొన్ని పిఎన్పి ప్రోగ్రామ్స్కి ఐఎల్స్ అనేది మ్యాండేటరీ ఉండవు కూడా. కానీ ఎక్స్ప్రెస్ ఎంట్రీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవడం మటుకు ఖచ్చితంగా మీరు ఐఎల్స్ అనేది బ్యాండ్ 6 అనేది రావాలా. ఓకేనా. తర్వాత వచ్చేసి చాలామంది ఇంకొక క్వశ్చన్ ఏంటంటే ఫేక్ సర్టిఫికెట్లు, అంటే వాళ్ళు ఇంటర్మీడియట్ అయిన తర్వాత కొన్ని ఫేక్ సర్టిఫికేట్తో వాళ్ళు డిగ్రీ పూర్తి చేస్తారు అనమాట. ఆ సర్టిఫికేట్స్తో మేము వెస్ అప్లై చేసుకోవచ్చా? మా పరిస్థితి ఏంటంటే ఫేక్ ఏదైనా సరే చేసినా సరే ప్లీజ్ అవాయిడ్, డు నాట్ గో ఫర్ ఫేక్ మాట. ఫేక్ సర్టిఫికేట్ చేసి ఉంటే కనుక మీరు అవి అప్లై చేసుకోవద్దండి. ఎందుకంటే మీకు ఫ్యూచర్లో కెనడాకి వచ్చినా సరే మిమ్మల్ని ఎలాగోలా క్యాచ్ చేస్తారు. క్యాచ్ చేసినప్పుడు మిమ్మల్ని కెనడా నుంచి డిపోర్ట్ చేస్తారు. డిపోర్ట్ అంటే కెనడా నుంచి మిమ్మల్ని పంపించేస్తారు అన్నమాట. సో అందుకని ఈ ఫేక్ సంబంధించిన డాక్యుమెంట్స్ ఎప్పుడే కానీ మీరు ట్రై చేసుకోవద్దండి. ఓకేనా. తర్వాత చాలామంది విజిటర్ వీసా మీద కూడా నేను ఇన్విటేషన్ లెటర్లు, ఏజెన్సీ వాళ్ళు కన్సల్టెంట్స్ ఇన్విటేషన్ లెటర్ మేమే ఇస్తాము, మిమ్మల్ని మేము పంపిస్తామని చెప్పి అంటారన్నమాట. అంటే ఇన్విటేషన్ లెటర్ అంటే ఏంది, నీకు ఎవరో తెలియకపోయినా ఎవరి చేతనే కెనడా నుంచి ఎవరో ఒక వ్యక్తి ఉంటాడో ఆ వ్యక్తి ద్వారా వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఇన్విటేషన్ లెటర్ని తీసుకుంటారు అన్నమాట. సో అవి కూడా ఫేక్ కింద వస్తాయి. సో మీకు జెన్యూన్గా ఉంటేనే అప్లై చేసుకోండి. లేకపోతే మీరు ఏదో అనుకోని లైఫ్లో అంతా డబ్బులంతా ఖర్చు పెట్టుకొని కెనడాకి వచ్చేసి తర్వాత మీరు ఇబ్బంది పడడం అనేది ఇట్స్ ఎ వేస్ట్ ఆఫ్ టైం, వేస్ట్ ఆఫ్ మనీ. అనవసరంగా మీరు 5 years బ్యాన్ పడుతుంది. ఇప్పుడు రీసెంట్గా 700 మెంబర్స్ని ఫేక్ సర్టిఫికేట్ అని చెప్పేసి వాళ్ళ డిగ్రీ సర్టిఫికేట్లో లేకుంటే వాళ్ళ యూనివర్సిటీ సర్టిఫికేట్లో ఫేక్ అని చెప్పేసి వాళ్ళని డిపోర్ట్ చేస్తున్నారు కెనడా వాళ్ళు. సో ఆ సిచ్యువేషన్లోకి మీరు ఎప్పుడైనా వెళ్ళొద్దండి. దట్స్ వాట్ ఐ రిక్వెస్ట్. సో అందుకని అదొకటి మెయిన్ ఇంపార్టెంట్. సో మీరు ఏజెన్సీతో వెళ్ళేటప్పుడు వాళ్ళు ఎవరన్నా మేమే ఫండ్స్ చూపిస్తాము, మేమే మీకు ఇన్విటేషన్ లెటర్ ఇప్పిస్తామంటే ఐ వుడ్ సే డోంట్ గో దట్. ఓకేనా. ఆ ఆప్షన్కి వెళ్ళొద్దండి. ఎందుకంటే మీరు కెనడాకి వచ్చిన తర్వాత ఏదో ఒక రోజు మీరు కెనడా పిఆర్ అప్లై చేస్తున్నప్పుడు ఖచ్చితంగా అది బయటపడుతుంది ఖచ్చితంగా మీరు. ఓకేనా. సో అందుకని మీరు గుర్తుపెట్టుకోండి, ఎవరే కానీ ఫేక్ సర్టిఫికేట్ పెట్టుకొని రావద్దండి, ఫేక్ ఇన్విటేషన్లు పెట్టుకొని రావద్దండి. దట్స్ వాట్ ఐ రిక్వెస్ట్. ఇంకోటి ఏంటంటే ఇంకా నేను చాలామంది సబ్స్క్రైబర్లు అడిగే విషయాలు ఏంటంటే జాబ్స్ ఎలా ఉంటాయి, ఇక సాఫ్ట్వేర్ జాబ్స్ ఎలా ఉంటాయి, తర్వాత ఎలా అప్లై చేసుకోవాలా కెనడా నుంచి ఇండియా నుంచి, ఏ వెబ్సైట్ అయితే బాగుంటాయని చెప్పేసి అంటున్నారు. నేను ఆ వెబ్సైట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేను ఈ డిస్క్రిప్షన్లో పెడతాను నా ఛానల్లో. Indeed.com కానీ, లింక్డ్ఇన్ కానీ, లేకుంటే గ్లాస్డోర్ కానీ మీరు కెనడా నుంచి ఇండియా నుంచి అప్లై చేసుకోవాలా ఆ జాబ్స్కి. సో ఎంప్లాయీస్ అనే వాళ్ళు మీ రెజ్యూమ్, మీ ప్రొఫైల్ అనేది వాళ్ళు ఇష్టపడితే ఖచ్చితంగా వాళ్ళు దే విల్ గివ్ ఏ కాల్ టు యూ ఆర్ దే విల్ సెండ్ అన్ ఈమెయిల్ టు యూ. అది మాత్రం అది లేకపోతే మీకు కాల్స్ ఏమి రాకపోతే వీ కాంట్ డూ మచ్. ఎందుకంటే ప్రస్తుతానికి రష్యన్ పీరియడ్ నడుస్తుంది కాబట్టి చాలా మటుకు జాబ్స్ అనేటివి ఇక్కడ తగ్గిపోయినాయి కాబట్టి మీకు కాల్స్ రాకపోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి ఖచ్చితంగా అయితే రష్యన్ నడుస్తుంది కెనడాలో, జాబ్స్ తక్కువైపోయినాయి. స్టూడెంట్స్ కూడా చాలామందికి పార్ట్ టైం జాబ్స్ దొరకట్లేదు అన్నమాట. సో అదొకటి. అండ్ ఇంకా విషయాల గురించి మనం మాట్లాడుకుంటే చాలామంది నన్ను నర్సుల గురించి అడుగుతున్నారు. నర్సు గురించి నేను కనుక్కోవడానికి ట్రై చేస్తున్నాను. చాలామంది బిజినెస్ వీసా గురించి కూడా అడుగుతున్నారు. వాటి గురించి కూడా కనుక్కొని మీకు ఒక వీడియో పెడతాను. అండ్ నెక్స్ట్ మీకు చెప్పాం కదా బిల్ C-19 సంబంధించిన ఒక వీడియో చేసాం కదా, ఆ వీడియోకి పార్ట్ 2 చేస్తాను. పార్ట్ 2 చేసి అందులో ఒక్కొక్క స్ట్రీమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. నెక్స్ట్ నాకు తెలిసి మండే కల్లా మీకు వీడియో పోస్ట్ చేస్తాను. ఆ వీడియోలో మీకు స్క్రీన్ షాట్ చేసి ఎలాగా ఏ స్ట్రీమ్స్ ఎలాగుంటుంది, ఓపెనింగ్స్ ఎలా ఉంటాయని కూడా మీకు స్క్రీన్ షాట్ చేసి మీకు చూపిస్తాను. సో దట్స్ ఇట్. సో అది సంగతి మామ. నా బ్యాక్ చూసారు కదా, మీకు నచ్చినైతే కామెంట్స్ పెట్టండి. అండ్ ఆల్సో ఇంకా బెటర్ వీడియోస్ చేస్తాను, ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెచ్చి మీకు వీడియోస్ పోస్ట్ చేస్తాను. కొంచెం వీడియోస్ పోస్ట్ చేయలేదు ఎందుకంటే కొంచెం వర్క్ కూడా హెక్టిక్ అవ్వడం వల్ల చేయలేకపోయాను. తర్వాత చాలామంది సబ్స్క్రైబర్స్తో ఎక్కువ టైం స్పెండ్ చేయడం వల్ల వీడియోస్ కూడా చేయలేకపోతున్నాను. చాలామంది సబ్స్క్రైబర్స్తో ఫోన్లో మాట్లాడి వాళ్ళ ప్రాబ్లమ్స్ అని సాల్వ్ చేస్తున్నాను, వాళ్ళకి ఉన్న డౌట్స్ క్లియర్ చేస్తున్నాను. తెలుసు కదా, ఫాలో మీ మై ఇన్స్టాగ్రామ్. మీకు ఎప్పుడైనా డౌట్స్ ఉంటే ఆల్వేస్ పింగ్ మీ, ఐ విల్ పింగ్ యూ బ్యాక్. కొందరికి నేను మిస్ కావచ్చు ఇన్స్టాగ్రామ్లో, వాళ్ళు అదే పనిగా మళ్ళీ నాకు పింగ్ చేయండి. చాలామంది పింగ్ చేస్తుంటారు, 1 by 1 అందరికీ రెస్పాండ్ అవుతూ వస్తున్నాను. ఓకే, ఎవరికైనా రెస్పాండ్ కాకపోతే డోంట్ ఫీల్ బ్యాడ్, ఖచ్చితంగా మీకు రెస్పాండ్ అవుతాను. ఓకే, సబ్స్క్రైబ్ టు కెనడా మామ.